జనసేన తిరుపతి ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. ముఖ్యంగా విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్‌లో జరిగినటువంటి గాదె సాయి కృష్ణ మిస్సింగ్ కేస్ ఆర్ లాకప్ డెత్ వాట్ ఎవర్ ఇట్ మే బి దానికి సంబంధించి ఆయన ప్రస్తావించడం జరిగింది. అయితే ఈ సందర్భంగా ఆయన జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఈ అంశాల మీద మనతో విశ్లేషించడానికి ప్రముఖ హైకోర్టు న్యాయవాది రజనీ గారు మనతో ఉన్నారు. ఆమెతో మాట్లాడదాం. నమస్తే రజనీ గారు. నమస్తే అండి. మేడం, నిన్న జనసేన తిరుపతి ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. గాదె సాయి కృష్ణ కేసులో అనవసరంగా పవన్ కళ్యాణ్ని లాగుతున్నారని, కాపులని కూటమికి దూరం చేయడానికి ఒక కుట్ర జరుగుతుందని, ఇది వైసీపీ చేస్తుందని చెప్పి ఆయన ప్రధానంగా ఆరోపించడం జరిగింది. అలాగే కాపులను అవసరానికి ఉపయోగించుకుంటుంది వైసీపీ. నిజంగా వైసీపీకి చిత్తశుద్ధి ఉంటే నెక్స్ట్ సీఎం క్యాండిడేట్గా ఒక కాపుని అనౌన్స్ చేసే దమ్ము జగన్కు ఉందా? అలా చేస్తే నేనే వెళ్ళి జగన్ గారికి వైసీపీ తరపున ప్రచారం చేస్తానని కూడా ఆయన సవాల్ చేయడం జరిగింది. మరి దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు? ఎలా దీని గురించి మీరు మాట్లాడతారు? సార్, కిరణ్ రాయల్ అన్న అంటాను. ఎప్పుడు పార్టీలో ఉన్నప్పుడు కూడా అలవాటు చెప్పనా అంటాను. సో రాయల్ అన్నకు అడుగుతున్నాను, వాళ్ళేదో అనుకున్నారు, వీళ్ళేదో అనుకున్నారు, అవన్నీ తీసేయండి. మీరు మిమ్మల్ని నమ్ముకొని పని చేసిన వాళ్ళకి మీరేం చేస్తున్నారు చిత్తశుద్ధిగా అనేది ఆలోచించండి. ఆయన పార్టీ బలోపేతడానికి పనిచేసినటువంటి ముళ్ళపూడి నాగేశ్వర గారు. ఆ బిడ్డ రౌడీ షీటర్ అయితే మీరు సహాయం చెయ్యాలా అంటే బిడ్డల్ని కంటారు కానీ రాతల్ని కనలేరు. అతను గంజాయికి బానిస అయిపోయాడు. అందుకనే వాళ్ళు కూడా పోలీస్ స్టేషన్ లో కొడుతుంటే 4 దెబ్బలు తగిలినా పర్లేదులే, బిడ్డ మారుతాడు కదా అని వాళ్ళు ప్రశాంతంగా ఉన్నారు. అంటే బిడ్డని కొట్టినా పర్లేదు అనుకున్నారే కానీ చంపమని ఎవరు చేతులు అప్పచెప్పడు. సో దయచేసి కృష్ణలంక ఇన్సిడెంట్ ఎక్కడో తిరుపతిలో ఉన్న వాళ్ళకి ఎంత మాత్రం తెలుసో నాకు తెలియదు కానీ, కృష్ణలంక నడిబొడ్లో అక్కడే పుట్టి అక్కడే పెరిగిన మా లాంటి వాళ్ళందరికీ తెలుసు అక్కడ కులం ఎలా పనిచేస్తుంది. అక్కడ రంగా గారి కాన్స్టిట్యున్సీ కృష్ణలంక ఏ స్టేజ్ నుంచి ఏ స్టేజ్కి వచ్చాడు. 2 రాష్ట్రాలు ఉలిక్కి పడేలాగా ఉండేటటువంటి కాపు సామాజిక వర్గం అక్కడ పనిచేసినటువంటి పరిస్థితులు, ఆయన చావులు ఇవన్నీ మేము చూస్తున్నాం. కాపుల్ని తిప్పుకుంటూ ఎవరు తిప్పుకుంటు వాళ్ళు తిప్పుకుంటే మేమెందుకు పోతారు? పోరు కదా. జనసేన కాపులు ఎక్కడికి పోరు కదా. మీరు బాగా పనిచేస్తే, మీరు బాగా చూసుకుంటుంటే, బాగా ప్రాధాన్యత ఇస్తుంటే వాళ్ళు ఎందుకు పక్కకు పోతారు? ఎందుకు అవతల వాళ్ళ మీద పడి ఏడవలసిన అవసరం ఏముంది? ప్రభుత్వంలో మీరున్నారు, ఇంకా 3 ఏళ్ళు ఉంటారు. దగ్గర తీయండి కాపుల్ని, ప్రేమగా హక్కును చేర్చుకోండి కాపులకి ప్రాధాన్యత ఇవ్వండి కాపులకి. అదంతా పక్కన పడేసి వాళ్ళ వైపు లాగేసుకుంటున్నారు. లేకపోతే వాళ్ళు కాపుల్ని మభ్యపెట్టి మోసం మేమేమో నా నోట్లో వేలు వేసుకునే చిన్న పిల్లలమా? ఎవరు ఎటు రమ్మంటే అడిపడిపోవడానికి. వైసీపీ వాళ్ళు అంటే వైసీపీ వాళ్ళు అనకాల, జనసేన అంటే జనసేన అనపాలా, ఆ టీడీపీకి పని చేయండి అంటే టీడీపీకి పని చేస్తా. పిచ్చోళ్ళు అనుకుంటున్నారేంటి? నోట్లో వేలేసుకునే వాళ్ళు కాదండి. బిడ్డల డిపాజిట్లు తీశాను, నడి రోడ్డు మీద ఉన్నాను, మట్టి పెడతలో అన్నం తిన్నాను, తర్వాత అదేంటది కార్ ఇన్స్టాల్మెంట్లకి డబ్బులు రాయవు, అసలే అప్పుల పాలైపోయి ఉన్నాను, ఇంకా కాటమరాయుడికి సంబంధించిన సినిమా అప్పు ఇంకా తీరనే లేదు, ప్రతి నెల కడుతూనే ఉన్నాను అని అద్దె ఇంట్లో పార్టీ ఆఫీస్ పెట్టుకునే పరిస్థితి నుంచి ఈ రోజు ఒక పెద్ద సంస్థానం కట్టుకునే స్థాయి దాకా ఆయన వెన్నంటే నిలబడినటువంటి ఆయన కులం, ఆయన బలం. చంద్రబాబు గారి బలం పవన్ కళ్యాణ్ గారి బలం కులం. అది ఆయనకి తెలుసు, రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు, అన్ని సామాజిక వర్గాలకి తెలుసు. అసలు ఒక జనసేనకే కాదండి, టీడీపీకి బలం కూడా కాపు సామాజిక వర్గమే. జనసేన కాదండి, వైసీపీకి బలం కూడా కాపు సామాజిక వర్గమే. అటువంటిది నిన్ను నెత్తినేసుకుని చేసినటువంటి ఆ కులానికి నువ్వేం చేసినావు అని మేము అడగం. నువ్వేమీ చేయకపోయినా పర్లేదయ్యా స్వామి. కులం ఒక దరిద్రం, రాష్ట్రానికి పట్టిన దరిద్రమే కులం దరిద్రం వదిలించుకోండి, కుల చట్టంలో పటేయకండి, ఊరు లాగరు. రోజు తెలిసి తెలియని వైసీపీ వాళ్ళు ఏం చేసావయ్యా అని అడుగుతారు, మేము అడగంగా. నువ్వు డిప్యూటీ సీఎం కాదుగా, నీ పరిధి చిన్నది కదా, నీ శాఖలు నువ్వు చూసుకుంటున్నావు కదా. వాళ్ళు ఎవరో ఏదో అడిగితే నువ్వెందుకు సమాధానం చెప్తావు? ఎవరు అడిగారు నేను సమాధానం చెప్పడం? ఎవరన్నా మైకు మూతి దగ్గర పెట్టి ఏం చేసినావు పవన్ కళ్యాణ్ అడిగారా? ఏదో ఓట్లు వేసాం కదా. మన ప్రభుత్వం వచ్చాక లా అండ్ ఆర్డర్ ఎలా ఉంటుందో మీరు చూడండి. ద్వారం పొడి గుడ్డలు ఇప్పి తీసుకొడతానన్నాడు, గుడ్డలు వేసుకొని కూడా కొట్టలేదు. కొట్టడం తీసేయండి, అది లా అండ్ ఆర్డర్ చట్టం విరుద్ధం కదా. కనీసం కేసులు వేసినారా, కోర్టుకు పంపించినారా? సీజ్ ద షిప్ అంటే ఎంత డబ్బు వచ్చింది, షిప్ వెళ్ళిపోయింది అంటూ పలువురు మాట్లాడుకుంటుంటే మాకే అర్థం కావట్లేదు. సో ఎనీవే ఒకటే చెప్పాలనుకుంటున్నాను కిరణ్ రాయల్ అన్నకి, ఎవరు ఎవరిని ఎవరికి దూరం చేయరు. వారి మనస్సులో
కలిగేటటువంటి సందిగ్ధమైన ప్రశ్నలకి సమాధానాలు ప్రభుత్వం చెప్పలేకపోతే వారు పక్కకి వెళ్ళిపోయే అవకాశాలు ఉంటాయి. మీరు కాపు కార్పొరేషన్ అండి నిధులు 3 కోట్ల నిధులు 3 కోట్లు ఇప్పిస్తామని చెప్పారు. ఇప్పటికి 2 ట్రిప్పులు దాటిపోతుంది కదా, దగ్గర దగ్గర ఒక 6 కోట్ల పైచిలుకు రావాలేమో. ₹1 కోటి పైన 3 కోట్లు అని చెప్పారు కాపు కార్పొరేషన్ నిధులు. కాపు విదేశీ విద్య అన్నారు. తర్వాత కాపు ఒంటరి మహిళనో ఏదో వచ్చింది సార్. కాపు నేస్తం అని వచ్చింది. ఇవేమి అందట్లా. అదేంటంటే నేను కాపులకే చేస్తాను, అందరికీ చేయవా బాబు, మనకు కూడా చెయ్యి. వడ్డిచ్చేవాడు మా ఊడైతే ఏ మూలైనా వచ్చిద్ది ఉంటది అనే ఒక సామెత ఉంటదండి. వడ్డిచ్చేవాడు మా ఊడనా ఏ మూలన్నా మాకు రాదంటే మరి మేమేం చెప్పుకోవాలా? వడ్డిచ్చేవాడు మా వాడైతే ఏమవుతుంది, ఆఖరి లైన్ లో కూర్చున్నారే మనోళ్ళు ఉన్నారులా వాళ్ళని కొంచెం చూసుకొని అందరితో పాటు సరి సమానంగా మాకు చివరి వరకు అందేలాగా పెడతాడు అనే ఒక తాపత్రయంతో ఆ సామెత రాయబడింది. కానీ ఆ సామెతను కూడా తిరగరాసేసినావు. వడ్డిచ్చేవాడు మీ ఊడన్నా అక్కడ దాకా రాదు నీకు అని. అంటే ఏంటి దాని అర్థం? సరేలేండి. సరే, ఆయన ఎప్పుడేం మాట్లాడతారో పక్కన వాళ్ళు ఎవరు విమర్శించాల్సిన పని లేదు. వెనుకబాటుతనంలోంచి మీ కులంలో ఒకడు ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకోండి, నేను అయి చూపిస్తానన్నాడు. ఆ డైలాగ్ నేను అనింది కాదు, ఆయన అనింది. ఆంధ్ర కుల భావనన్నా తెచ్చుకోండి అన్నాడు, అది నేను అన్నది కాదు, ఆయన అనింది. ఈ రోజు కుల చట్టంలో నన్ను ముట్టేయకండి, లేకపోతే నాకు కులం కుంపట్లు పెట్టకండి, కులం దరిద్రం వదిలించుకోండి, ఏంటేంటో మాట్లాడుతున్నారు సార్. కిరణ్ రాయల్ గారు వాళ్ళ పార్టీలో ఎవరిని ముఖ్యమంత్రి చేస్తారో అది వాళ్ళ ఇష్టం. వైసీపీ పార్టీలో, మీ పార్టీలో జనసేన పార్టీ టీడీపీ ఇళ్లలోంచి బయటికి రానప్పుడు దగ్గరకు వచ్చి బయటకు తీసుకొచ్చింది కాబట్టి అంత ప్రభుత్వంలో జైల్లోంచి బయటకు వచ్చిన టైంలో కూడా కనీసం ఒక 40, 50, 60 సీట్లు కూడా అడగకుండా అడిగిన 21లో మొత్తం వాళ్ళోళ్ళే పెట్టి ఏదో 9 మందిని పెట్టి ఆ 9 మందో 10 మందో వాళ్ళెవరో కూడా ఈ రోజుకి సభ్య సమాజంలో బయటికి రారు, బయటకు వచ్చి ప్రశ్నించలేరు. వాళ్ళ మాట కలెక్టరే వెండు, వాళ్ళ మాట లోకల్ గా ఉన్న టీడీపీ ఇన్ఛార్జి అనరు. మరి వాళ్ళు ఎమ్మెల్యే అయిపోయారు. ఎలా అయ్యారో ఎందుకు అయ్యారో వాళ్ళకైనా అర్థమవుతుందో లేదో నాకైతే అర్థం కావట్లేదు. సో ఇటువంటి పరిస్థితుల్లో ఈ రోజు వాళ్ళు ఎవరు సీఎం చేసుకుంటారో తెలియదు కానీ మనోళ్ళని మాత్రం ఇంత కష్టపడి ప్రభుత్వం ఫామ్ చేశాం కదా, చివరి 2 ఏళ్ళు సీఎం ఇవ్వమనండి, దిగిపోమ్మనండి. చివరి 2 ఏళ్ళు సీఎం ఇవ్వమనండి. అనుభవం ఎంతసేపు అనుభవం నేర్చుకుంటే అదే వచ్చింది. రేవంత్ రెడ్డి గారికి ఏమైనా అనుభవమా? ఆయన ఓటు నోటు కేసులో ముద్దాయి జైలుకి వెళ్ళి వచ్చిన ఆయన ఇంకా మనోడు ఇంకా జైలుకు పోవాలా, మంచోడు, అసలు నిజాయితీ పరుడు, కొద్ది గొప్ప మంచి లక్షణాలని మనం చెప్పుకుంటుంటాం కాబట్టి, అవి ఉన్నా లేకపోయినా మనం చెప్పుకుంటుంటాం కాబట్టి. సో మనం చెప్పుకుంటున్నాం కాబట్టి కనీసం మన వాళ్ళకి రేవంత్ రెడ్డి గారి కంటే ఎక్కువ అర్హతలు ఉండొచ్చు. చంద్రబాబు గారు తలుచుకుంటే రేవంత్ రెడ్డి గారికి అని ఇస్తారు కానీ చంద్రబాబు గారు తలకిందులుగా తపస్సు చేసిన పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వరని నేను అనలేదండి. ఆయన నేను ఎంత దేకినా నన్ను సీఎం చేయలేదు అంటాడు. దేకితే సీఎం చేస్తారా? ఫ్లెక్సీలు కట్టుకుంటే సీఎంలు అయిపోతారా? కట్అవుట్లు కట్టుకుంటే సీఎంలు అయిపోతారా? పక్క రాష్ట్రం వాడు పడిన కష్టాన్ని 2 ముక్కల ప్రాయంలో 2-3 ముక్కల్లో చిన్న తేలికపాటితో కట్అవుట్లు కట్టేసుకొని సీఎం అయిపోయాడా? ఇంత తేలిగ్గా ఎలా అయిపోయాడు అంటే తేలిగ్గా సీఎంలు అయిపోతారండి. ఎన్ని కట్అవుట్లు కట్టాడు అడగండి. ఒక 100 కట్టాడా, 1000 కట్టాడా, 2 లక్షలు కట్టాడా? ఎన్ని కడితే అన్నికి 3 ఇంతలు మీకు కడతాం, మీరు అవ్వండి సరదాగా అవ్వండి చూద్దాం. సో వాట్ ఎవర్ ఇట్ మే బి సార్, ఆయన్ని కనీసం ప్రభుత్వంలో భాగంగా కూడా ఉంటానని చెప్పకుండా 21 సీట్లకి పరిమితం చేసుకుంటూ 24 ఎన్నో తీసుకున్నారు, మళ్ళీ ఒక 2-3 వెనక్కి ఇచ్చేసినట్టున్నారు బీజేపీ వాళ్ళకి. సో ఆయన మరీ ఎక్కువ త్యాగం చేస్తే మనలో విషయం లేదనుకుంటా. ఇది నోట్ చేసుకోవాలండి. పెళ్లి కొడుకు ఒక 10 లక్షలు కట్నం అడిగాడంట. అవును, ఎంత మాత్రం అడగడా ఏంటి, 5 ఎకరాల పొలం ఉంది, డాక్టర్ ఉద్యోగం చేస్తున్నాడు, అంత మాత్రం 10 లక్షలు అడగడా ఏంటి అనుకుంటారు. అసలు ఏమి లేకుండా చేసుకుంటాడంటే వీడు ఆదర్శవంతుడు అని అనుకోవచ్చు. అంతకాదు 1,00,000కే చేసుకుంటానంటాడేంది అనేటప్పటికి డౌట్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఏ సీట్లు లేకుండా 2014లో ఉచితంగా నువ్వు ప్రచారం చేసినావు, అప్పుడు ఎవరికి డౌట్ రాలా. కానీ ఎప్పుడైతే 2019లో విడిగేళ్ళలో పోనీలే మంచి ఉద్దేశం అనుకున్నారు, 2024లో మాత్రం అంత కష్టపడి జైల్లో ఉన్న అతన్ని బయటికి తీసుకొచ్చిన తమరు 21కి పరిమితం అయిపోవడం చాలా దారుణమైన విషయం. మిమ్మల్ని మీరు ఎందుకు తగ్గించుకున్నారో తెలియదు, అవతలోళ్ళు చెప్తే తగ్గించుకున్నారా, తగ్గించుకోవాల్సి వచ్చిందా తెలియదు. సరే, ప్రభుత్వంలో భాగంగా ఉన్నారా? లేదు. మీరు ఒక డిప్యూటీ సీఎం గా ఉన్నారు. గత ప్రభుత్వంలో 5గురు డిప్యూటీ సీఎంలు ఉన్నారు. ఈసారి మీరు ఒక్కళ్ళే అంతే. డిప్యూటీ సీఎంకి అధికారాలు లేవు, డిప్యూటీ సీఎంకి చెక్ పవర్ లేదు, డిప్యూటీ సీఎం రాజ్యాంగబద్ధ పదవి కాదు. 3 శాఖలు మంత్రి ఇచ్చారు మీకు. 3 శాఖలు కూడా ఆయన వేసిన లిస్టులో లాస్ట్ లో వచ్చింది. లాస్ట్ బట్ నాట్ లిస్ట్ అన్నట్టుగా చివరిలో వచ్చింది. అంటే పర్ఫార్మెన్స్ వీక్ గా ఉంది, పబ్లిసిటీ పీక్ గా ఉందని గౌరవ్ చంద్రబాబు గారు ఆయన స్టేట్మెంట్ ద్వారా చెప్పారు. సరే, ఓకేడా. అవతల వ్యక్తి ఎవరు ముఖ్యమంత్రి అవుతారు చెప్పండి, మేము వచ్చి పని చేస్తామన్నారు.
మేము వచ్చి పని చేస్తాను అంటే మీరంటే జనసేన మొత్తం వస్తారా, మీరు ఒకళ్ళే వస్తారా? ఆయన ఆ ముఖ్యమంత్రి కెపాసిటీ ఉంది, ఆయన పని చేసుకోగలను అంటున్నాడు. మనం ఇటు సెంట్రల్ ని ఇటు స్టేట్ ని రెండు కలుపుకొని ముగ్గురుగా మనం ముందుకెళ్ళి నన్ను ముఖ్యమంత్రి చేస్తారా అని అనడానికి అవకాశం లేదు. ఆయన ఏమంటున్నాడు, ముగ్గురు కలిసి వచ్చినా ఎదుర్కొంటున్నాడు. ఆ పార్టీలో కాపులు ఉన్నారు, రెడ్లు ఉన్నారు, కమ్మలు ఉన్నారు, బీసీలు ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు. జనసేన పార్టీలో అన్ని కులాలు ఉన్నారు, టీడీపీ పార్టీలో అన్ని కులాలు ఉన్నాయి. కానీ ఒక్క జనసేన పార్టీ మాత్రమే కాపుల్ని పెద్దన్న పాత్ర పోషించమని అడిగిందా లేదా? రెడ్లని పెద్దన్న పాత్ర పోషించమని జగన్ రెడ్డి గారు అడగల. కాపుల్ని పెద్దన్న పాత్ర పోషించండి అని జగన్ రెడ్డి అడగల. వాళ్ళకి ఇష్టమై వాళ్ళు పని చేసుకున్నారు. మీరు అడిగారు నోరు తెరిసి, మీకోసం పనిచేసినాం, పెద్దన్న పాత్ర అన్నారు. కాపులు మీ వెనుకబాటుతనం నుంచి మీలో ఒకటి రావాలన్నారు. మీరు ఎందుకు ఇచ్చారు స్టేట్మెంట్? వాళ్ళు ఎక్కడా కాపులకి ప్రాధాన్యత లేకపోతే కాపులు పెద్దన్న పాత్ర అని జగన్ రెడ్డి గారు అడగల. ఆయన మంచోడని, ఆయన భావజాలం నచ్చి అటు కొడాలని ఇలాంటి కమ్మ సామాజిక వర్గం వాళ్ళు, వంశీ లాంటి వాళ్ళు, అదే మాదిరిగా కాపు సామాజిక వర్గం లాంటి త్రిమూర్తులు, బొత్స గారు, అంబటి రాంబాబు, పేరునాని వీళ్ళందరూ ఇష్టంగా పోతున్నారు. ఆయన ఎవరిని అడగల. మీరు అడిగారు నోరు తెరిసి, ఒక్క కులాన్నే అడిగారు నోరు తెరిసి. అవునా కాదా మీరు ఒప్పుకోరు. సో తద్వారా మిమ్మల్ని అడుగుతారు. వాళ్ళు అడగల, చంద్రబాబు అడగల, కాపుల్ని పెద్దన్న పాత్ర పోషించమని అడగల. ఎందుకంటే ఆయనకు అన్ని కులాలు కావాలి, ఈయనకు అన్ని కులాలు కావాలి. కానీ మీకు మాత్రం ఒక కులాన్నే బలి చెయ్యాలి. పెద్దన్న పాత్ర అనగానే చేసినారు. చేసిన వాళ్ళకి ప్రాధాన్యత ఏది అంటూ ఈ రోజు వాళ్ళు అడుగుతున్నారు. ఓకే మేడం, అయితే ఇదే కేసుకి సంబంధించి ఈ గాదె సాయి కృష్ణ కేసులో మీరు ఏకంగా చంద్రబాబు గారిని టార్గెట్ చేశారు, సీఎంనే టార్గెట్ చేసి మాట్లాడటం జరిగింది. అసలు దీంట్లోకి సీఎంని ఎందుకు లాక్కొచ్చారు? ఆయనకేంటి సంబంధం? ఒక స్టేషన్ లెవెల్లో, ఒక సిఐ లెవెల్లో జరిగినటువంటి తప్పుకి సీఎంనే బాధ్యుడిని చేయటం ఏంటి? సార్ ఇక్కడ సీఎం గారు ఎందుకు బాధ్యులు అవుతారంటే సార్, మీకు ముందు హైకోర్టులో ఆ కేసు పేరు ఏంటో మీకు ఒకసారి చెప్పాలి. గాదె విజయలక్ష్మి వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. అక్కడ గాదె విజయలక్ష్మి గారు బాధితురాలు కాదు, కంప్లైంట్ చేసింది. ఎవరి మీద? ఆంధ్రప్రదేశ్ మీద. ఫర్ సపోజ్ నేను ఒకరి మీద కంప్లైంట్ ఇచ్చాను అనుకోండి, తర్వాత ఆ కంప్లైంట్ ఇచ్చిన వారు నేను ఒక గదిలో కూర్చొని మాట్లాడుకుంటున్నాం అనుకోండి, బయట చూసే వాళ్ళకి ఏమనిపించిద్దండి? వీళ్ళిద్దరూ కలిసిపోయినారు, ఆవిడ కంప్లైంట్ వెనక్కి తీసుకుంటుందో, లేకపోతే ఆ కంప్లైంట్ ఇచ్చిన వాడు ఈమె ఏమైనా బెదిరిస్తున్నాడో అని అనుకుంటారుగా. ఖచ్చితంగా. అదే మాదిరిగా ఏదైతే గాదె విజయలక్ష్మి గారు ఆంధ్రప్రదేశ్ మీద కంప్లైంట్ చేసింది, అంటే ఆంధ్రప్రదేశ్ పోలీస్ కూడా అవదండి, అక్కడ ఆంధ్రప్రదేశ్ అవుతుంది. ఒక పోలీస్ ఎస్ఐ సిఐ తప్పు చేసినా సరే ఆంధ్రప్రదేశ్ మొత్తం రెస్పాన్సిబిలిటీగా ఉండాల్సిన బాధ్యత. సో ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు గారి అనుభవజ్ఞులు ఆంధ్రప్రదేశ్. మరి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ గాదె విజయలక్ష్మి గారిని వారింటికి ఎందుకు పిలిపించుకుంది? ఇంటికి పిలిపించుకోవడం అలా ధర్మమా? అలా చెయ్యొచ్చా, చేయకూడదా అంటే అది బైలాకి విరుద్ధం. అది విరుద్ధం. ఎందుకంటే ఉత్తరప్రదేశ్ లో ఏదైతే ఉన్నావా రేప్ కేసు అని జరిగిందండి, ఉన్నావా అత్యాచార కేసు అంటారు. దాంట్లో కుల్దీప్ సింగ్ అనే ఒక ఎమ్మెల్యే ఆ అమ్మాయిని అత్యాచారం చేశాడని ఎవిడెంటరీగా ప్రూవ్ అయింది. ఎవిడెంటరీగా కేసు జరుగుతున్న మూమెంట్ లో ఆ సంబంధిత మంత్రి గాని ముఖ్యమంత్రి గాని ఆ అమ్మాయిని పిలిపించుకొని మాట్లాడే ధైర్యం చేయలా. కేసు జరుగుతుంది, ఈవిడ కేసు వేసిందే ప్రెసెంట్ ఫోర్స్ లో ఉండే ఎమ్మెల్యే మీద. అంత ప్రాధాన్యత ఇచ్చినారు. తర్వాత 2-3 లాకప్ డెత్ కేసులు బీహార్ లో జరిగినాయండి, ఉత్తరప్రదేశ్ లో జరిగినాయండి. వాళ్ళు ఎక్కడా కూడా లాకప్ డెత్ కేసులో ఆ బిడ్డ చనిపోయాడని ఆ కుటుంబ సభ్యులను ఆ ముఖ్యమంత్రి పరామర్శించాల. అప్పుడు అనుకున్నాం కనీసం తెలుసో చెల్లో జరిగింది కదా, ముఖ్యమంత్రి ఎందుకు పరామర్శించాల? ఆ ముఖ్యమంత్రి ఆ తప్పును సమర్థిస్తున్నాడా అంటే, తప్పును సమర్థించినా సమర్థించకపోయినా ఇక్కడ ముఖ్యమంత్రి పార్టీగా ఉన్నాడు. ఆంధ్రప్రదేశ్ అంటే ముఖ్యమంత్రి అంటే ఆంధ్రప్రదేశ్. ఆ పార్టీగా ఉన్న ముఖ్యమంత్రి ఆ బాధిత కుటుంబాలని పిలవకూడదు. అక్కడ బాధితులు కాదు, కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళని ముఖ్యమంత్రి ఎలా పిలుస్తాడు అనే ఒక పదజాలాన్ని నాకు అక్కడ విన్నానండి. తర్వాత 2-3 సుప్రీంకోర్టు అడ్వకేట్స్ గారిని కూడా అడిగాను. అడిగితే సార్ ఇక్కడ మా రాష్ట్రంలో లాకప్ డెత్ జరిగింది, లాకప్ డెత్ జరిగిన బాధిత కుటుంబాన్ని మాజీ ముఖ్యమంత్రి ఒక పార్టీ ఎమ్మెల్యే గారు వచ్చి కలిసినారు, వాళ్ళ ఇంటికి వెళ్ళి కలిసినారు, ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. దీని మీద సిబిఐ ఎంక్వైరీ వేయాలి, ఇది రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ కి విరుద్ధంగా జరుగుతుంది అని గట్టిగా స్టేట్మెంట్ ఇచ్చారు. తర్వాత ఒక 2-3 రోజులకి ముఖ్యమంత్రి గారు వారి ఇంటికి పిలిపించుకున్నారు. అంటే అమ్మా అక్కడ మాజీ ముఖ్యమంత్రి వాళ్ళ ఇంటికి వెళ్ళడం అనేది సానుభూతి. కానీ ముఖ్యమంత్రి అంటేనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి స్వయాన ఆ కంప్లైంట్ ఇచ్చిన వారింటికి పిలిపించుకోవడం అనేది కేసు మనుగడకే దెబ్బ పడుతుంది.
సో అలా ఎప్పుడు చేయకూడదు. అది చాలా పెద్ద క్రైము, చాలా బైలాకి విరుద్ధము, చట్ట విరుద్ధము. కేసు పెండింగ్ ఉండగా ముఖ్యమంత్రి గారు మీరెందుకు ఇంటికి పిలిపించుకున్నారు అంటూ అసలు అవసరమైతే కోర్టు ముఖ్యమంత్రి గారిని పార్టీగా పెట్టుకొని కూడా పిలిపించి అడగచ్చు. మీరెలా పిలిపిస్తారండి? అంటే అక్కడ ఆ కంటికి అంటే ఒక జడ్జి గారి ఆలోచనకి ముఖ్యమంత్రిగా మీరెందుకు పిలిపించుకున్నారు? వారి కంప్లెయింట్ వేసింది మీ మీదే కదా! మీ పరిపాలన మీద కదా! మీ ప్రభుత్వం మీద కదా! మరి మీరెలా పిలిపించుకుంటారు? సరే మీరు పిలిపించుకున్నా తప్పులేదు. మా దగ్గర ఉండగా ఎలా పిలిపించుకుంటారు? హైకోర్టులో కేసు నడుస్తుండగా కేసుని ప్రభావితం చెయ్యకూడదు అనే ఒక రూల్ ఉంటది. కేసులోని సాక్షులకి భద్రంగా ఉండాలి అనే ఒక రూల్ ఉంటది. కేసుని ప్రభావితం చేసే తరుణాలు ముఖ్యమంత్రి గారి పర్యటన కలయిక. ముఖ్యమంత్రి గారిని సందర్శించడం కేసుని తారుమారు చేసే అవకాశం ఉంటది. ఎంత తారుమారు అంటే, నాకు న్యాయం చేయండి అన్న ఆవిడ లోపలికి వెళ్ళగానే నాకు న్యాయం జరిగిపోయింది అంటూ బయట వచ్చినటువంటి స్టేట్మెంట్‌ను పలు అనుమానాలకి తావులేస్తుంది. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కలిసిన తరువాత. సో ఓకే. ముఖ్యమంత్రి గారి కలయికే మాకు సందిగ్ధం. అందులోను సీసీ ఫుటేజ్ వాళ్ళ ఇంటికి పోతుండగా, వస్తుండగా ఎవరెవరు కలిసారు, ముందేమేం మాట్లాడుకున్నారు, తర్వాత ఏమేం మాట్లాడుకున్నారు, గంట సేపు ఏం చర్చలు జరిగినాయి అనేది సీసీ ఫుటేజ్ కానీ, ఎవిడెంటరీ డాక్యుమెంట్ గానీ ఏమీ లేదు. ఏదో ఆయన ఆవిడ భుజం మీద చెయ్యేసి ఆమెను ఓదారుస్తున్నట్టుగా అంతే. అంటే విజువల్సే వచ్చినాయండి. మాటలు మనకేం వినపడల. అది కూడా గంట విజువల్స్ రాలా. ఒక్క సెకను అలా అలా కనపడేసి. ఈ గంట సోపుకు వాళ్ళ లోపల చర్చలు జరిగింది. ఆ చర్చలేంటి? హైకోర్టులో కేసు పెండింగ్ ఉండగా ఆ మాదిరి చర్చలు చెయ్యొచ్చా అధ్యక్ష? మీరు అనుభవజ్ఞులు కదా! అపర మేధావులు కదా! మీ విజనరీ మడిచి మైండ్‌లో పెట్టుకుంటారు కదా! అటువంటి మీరు అటువంటి మీరు ఎవరి సలహాల మేరకి మీరు ఇంటికి పిలిపించుకున్నారు? ఇప్పటి రోజు కేసులో రేపేం జరిగినా నేనేమంటానో తెలుసా? డైరెక్ట్ గా సీఎం గారి పాత్ర ఉంటది. ఎందుకంటే సీఎం గారు ఎందుకు ఇంటికి పిలిపించుకున్నారంట. ఎందుకంటే మీ మీద కేసేసి మీరెలా పిలిపించుకుంటారు? అంటే మీ భయము, బాధ ఏంటంటే గౌరవ మాజీ ముఖ్యమంత్రి ఎళ్లి కలిసేసినాడు. అతనికి మార్కులు పడిపోతాయేమో, అతనికే కాదు మార్కులు నాకు కూడా మార్కులు పడాలన్న తాపత్రయంతో మీరు చుట్టుపక్కల వాళ్ళ మాట వినకుండా బహుశా పిలిపించారా? మీ చుట్టుపక్కల వాళ్ళు మీకు సరైన సమాచారాన్ని ఇవ్వలేదా? కానీ మీరు చేసింది చాలా పెద్ద తప్పు. చాలా పెద్ద క్రైమ్. చాలా పెద్ద మిస్టేక్ ఆఫ్ లా. మిస్టేక్ ఆఫ్ అని అంటారు సార్. ఎనీవే ఓకే. 29లో కోర్టులో ఏం జరుగుతదో ప్రాసిక్యూషన్ వారు ఈ పదాన్ని కూడా ప్రొడ్యూస్ చేస్తారండి. ఈ మధ్య ఓకే. కేసులో ముఖ్యమంత్రి గారిని కూడా ఆవిడ కలవడం జరిగిందని. ఎందుకు కలిసారండి? వాళ్ళు న్యాయం చేయలేదనే కదా కోర్టుకొచ్చారు. ఏం న్యాయం చేయాలో మేము చేస్తాం కదా! మళ్ళీ మీరెందుకు కలిసారండి? కాదండి ముఖ్యమంత్రి గారే కబురు పంపించారు. ఆహా! ముఖ్యమంత్రి గారిని రేపటి రోజు వాయిదా టైంకి ప్రవేశపెట్టండి. ఆయనెందుకు పంపించారు? అని కూడా అడిగే అవకాశాలు ఉండొచ్చేమోనండి. ఎందుకంటే ఓకే. పివి నరసింహారావు గారు లాంటి వాళ్ళే, ఇందిరాగాంధీ లాంటి వాళ్ళే, ఇందిరాగాంధీ వర్సెస్ రాజనారాయణ గారి కేసులో అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన అద్భుతమైన జడ్జిమెంట్. పెద్ద పెద్ద నాయకులు కూడా కోర్టు బోనెక్కి సమాధానం చెప్పాల్సిన అవసరాలు ఉంటాయండి. అటువంటి అవసరాలు ఈ కేసులో దాపరించొచ్చేమో చెప్పలేము అని నా భావన. ఓకే. థాంక్ యూ మేడం. ఈ అంశాల మీద మీ విశ్లేషణ అందించినందుకు ధన్యవాదాలు.